హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కాకరకాయ పులుసు చేస్తున్నానండి. ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని నిమ్మకాయ పిండి కట్ చేసిన కాకరకాయ ముక్కలు ఎత్తి అందులో వేశాను. చేదు తగ్గుతుందండి. అందువల్ల ఇంత చింతపండు తీసుకొని ఆ విధంగా రసం తీసుకున్నాను. టమాటా, మామిడికాయ ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ తీసుకున్నాను. అంత చింతపండు తీసుకున్నానండి. తిరగమాతలో పోపు దినుసులు వేసుకొని ఒక ఉల్లిపాయ, టమాటా, కరివేపాకు, టమాటా ముక్కలు, మామిడికాయ ముక్కలు వేసి అన్నీ వేసి బాగా వేగనిచ్చానండి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు కూడా వేసి కొంచెం సేపు మూత పెట్టి మగ్గనిచ్చాను. మగ్గనిచ్చిన తర్వాత కొంచెం పులుసు, ఉప్పు, కారప్పొడి అంటే పులుసు పొడి అంటాను కదండి, అది వేసి కొంచెంసేపు ఉడకబెట్టుకోవడమేనండి. 2 నిమిషాల్లో గుమగుమలాడే కాకరకాయ పులుసు రెడీ అయిపోతుంది. ఇది ఒక్క చిటుకు బెల్లం వేస్తేనే కాకరకాయ పులుసుకి టేస్ట్ అండి. మీ ఇష్టం, నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. కానీ కాకరకాయ పులుసుకి మాత్రం వేస్తేనే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.